విద్యార్థులందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతుంది. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన కాలంలో మనం జీవిస్తున్నాం. ప్రతి విషయాన్ని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. గాలికి బరువు ఉందనేసి నిరూపించడం జరిగింది. మొక్కలకు ప్రాణం ఉందని కూడా నిరూపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి శాస్త్రీయంగా నిరూపిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్దలు, ముఖ్యమైన గౌరవనీయ స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సైతం ఒక మూఢత్వం వైపు శాస్త్రీయత ఉన్న కాలంలో కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందిన అంశాలను కూడా ఒక మూఢత్వం వైపు మూఢత్వాన్ని జోడిస్తూ ప్రతి ఒక్కరు కూడా అందులోనే జీవించేలాగా ఒక భ్రమను కల్పిస్తున్నారు. అలాంటి భ్రమలకు లోను కాకండి. విద్యార్థులారా, మీరంతా కూడా ప్రతి అంశాన్ని మీ చిన్నతనం నుంచే శాస్త్రీయత జోడించిన అన్ని విషయాలను కూడా మీరు తెలుసుకొని అందులో ఉన్న వాస్తవికతను గ్రహించండి, నిజాన్ని గ్రహించండి. సైంటిఫిక్గా ఏదైతే మీకు నిరూపించబడిందో దాన్నే నిజమని గ్రహించండి. అంతేగాని అవునట అలా ఉంటుందట ఇలా ఉంటుందట అని ఎవరో చెప్పిన విషయాలను అలాగే వింటూ నమ్ముతూ ముందుకు వెళ్ళకండి. విషయంలో ఉన్న విషయాన్ని అర్థవంతంగా మీరు గ్రహించాలంటే సైంటిఫికత చూడండి, అలాంటి విషయాలనే మీరు నమ్మండి. అంతేగాని అజ్ఞానులుగా ఏదో ఒకటి నమ్ముతూ ఆ భ్రమలో జీవిస్తూ మీరు అజ్ఞానులుగా మిగిలిపోకండి. మీ యొక్క అజ్ఞానమే ముందు తరాలకు కూడా మరింత అజ్ఞానాన్ని అందించబడుతుంది. కాబట్టి మీరు జ్ఞానులైతే మీతో పాటు తరతరాలుగా ముందు తరాలు అందరూ కూడా జ్ఞానం అనే వెలుగులో జీవించే అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో విషయాలలో శాస్త్రీయ సాంకేతికంగా అన్ని నిరూపణలు చేయబడుతున్నాయి. కాబట్టి విషయాలను గ్రహించండి. ప్రతి సంవత్సరం మనం సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే ప్రతి అంశాన్ని కూడా మనం శాస్త్రీయంగా నిరూపించగలుగుతున్నాము. మొక్కలకు ప్రాణం ఉంది, తర్వాత మన యొక్క బాడీలో ఉన్న జీవకణాలు ఏ రోగం వస్తే ఆ రోగానికి దాన్ని నిరూపించగలిగే సామర్థ్యం మరియు ఆ రోగానికి సరైన మందును కనుక్కోవడం శాస్త్రవేత్తలు చేస్తూనే ఉన్నారు. ఏదో అంటూ పాము కుడితే మంత్రం వేయడం, తేలు కుడితే మంత్రం వేయడం ఆ రోజులు పోయాయి. పాము కుట్టితే కూడా దాని కాటుకు కూడా మందు ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, ప్రథమ చికిత్స చేయండి. ప్రథమ చికిత్స చేసి అందుబాటులో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి వారికి సరైన మందుని ఇప్పిస్తే కనుక ఆ మనిషి బ్రతకగలుగుతాడు. అంతేగాని దానికి మంత్రం వేసినట్లయితే ఏం ప్రయోజనం? ఆలోపే విషమంతా కూడా శరీరం అంతా పాకి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే నమ్మకాన్ని వదిలిపెట్టండి. ఇకనైనా కూడా మీరు ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా నిరూపించుకొని అప్పుడు మీరు ఆ విషయాలను మాత్రమే నమ్మండి. మీ యొక్క నాలెడ్జ్ని మరింత డెవలప్ చేసుకొని శాస్త్ర సాంకేతిక రంగాల్లో మీరు మరింత ముందుకు దూసుకుపోవాలని ఈ వైజ్ఞానిక దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. జై భీమ్.